తన్నేవాడు ఒకడుంటే వాడు తలని తన్నేవాడు ఇంకోడుంటాడు. ఈ సామెతని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒకటి రెండు మూడంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. ఒరే దుర్గారావు, బాగా దురద పెడుతుందిరా. ఆయిల్మెంట్ రాసుకో అన్నా. నేనన్నది అది కాదురా, చేతులు దురద పెడుతున్నాయిరా. దానికి నా పర్మిషన్ ఎందుకన్నా? అది కాదురా, దొంగతనం చేయక చాలా రోజులు అవుతుంది, చేతులు బాగా దురద పెడుతున్నాయి. అవును, చాలా రోజులు నా చేతులకు దురద పడుతున్నాను. 6 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా ఒక మంచి దొంగతనం చేసావారా? మొన్న ఏదో బ్యాంక్ లో డబ్బులు వేయడానికి వెళ్తే అందరు కలిసి కొట్టారట, ఏంటి? అదేనన్నా, మొన్న దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తున్నానా, మనం చేసాం. తీసుకెళ్లి బ్యాంకులు వేద్దామని వెళ్ళానన్నా. లోపల వద్దంటాడు. దొంగ నోట్లు బ్యాంక్ లో వేయొద్దురా. అది నా అకౌంట్లో ఏమన్నానా, వద్దంటున్నారు. వెళ్ళి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నన్ను కొట్టించారన్నా. దొంగ నోట్లు బయట చలామణి చేయాలప్పుడు బ్యాంకులో వేసుకోవద్దు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక ఇంట్లో దొంగతనం చేయాలంటే దా ఇంట్లో ఉన్నారా ఎవరైనా లేరా అని చూడాలి. కానీ నువ్వేం చేసావు, మొన్న రోడ్ నెంబర్ 2 లో దొంగతనం చేస్తే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నేను కొట్టారంట, ఏంటి? ఒక అమ్మాయి బస్ స్టాండ్ లో ఎవరికో ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరని అన్నిందన్నా. ఇంట్లో ఎవరు లేరు కదా, దొంగతనం చేయొచ్చు. నేను ఇంటికాడికి వెళ్ళానన్నా. ఆ అమ్మాయి అలా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నన్ను కొట్టారన్నా. లవర్ల భాష కూడా తెలియదా నీకు? ఎవరన్నా అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు అంటే నువ్వు రా అనే అర్థం. ఏమైతే నేను తొందరగా ఇంటికి వెళ్ళాలన్నా. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి? మా ఆవిడ ఎవరికో ఫోన్ చేసి తొందరగా ఇంట్లో ఎవరు లేరు రమ్మంటుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉండరులే. అది నీకెలా తెలుసు? నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారా? మన ఇద్దరం ఇక్కడ ఉంటే మీ ఇంట్లో ఎవరు ఉంటారంటున్నా. కత్తిలాంటి అమ్మాయి వస్తుందా? నేను ఆ అమ్మాయిని మంచిగా రొమాంటిక్ గా మాట్లాడి ఆపేస్తాను. నువ్వు వెళ్ళి ఆవిడ చైన్ లాగి, ఓకేనా? ఓకే, నేను చూసుకుంటాగా, నువ్వు మాట్లాడు. హాయ్ బ్యూటీ. హాయ్, నా పేరు బ్యూటీ కాదు, స్వీటీ. స్వీటీ ఎంత స్వీట్ గా ఉందో. థ్యాంక్ యూ. నేరేడు పళ్ళలాంటి కళ్ళతో అక్కడున్న సూర్యుడిని చూడవా, చూస్తా ఉండు. ఏం చేస్తున్నావు రా? చైన్ లాగమన్నా చైన్ లాగుతున్నా. ఈ చైన్ కాదు, అమ్మాయి మెండలో చైన్. నీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను, ఒకసారి లుక్ ఇట్ డైవర్ట్ చేయి. ఇటు నా వైపే. దేవుడు ఒక రోజు పొద్దున్నే డ్యూటీ ఎక్కాడంట. అమ్మాయిలందరిని రెడీ చేస్తూ, అందమైన అమ్మాయిలను రెడీ చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అందాన్ని పంచాడంట. అందరికి పంచిన తర్వాత ఇంకొక స్పూన్ మిగిలింది, ఆ స్పూన్ నీకే ఇచ్చాడు. అందుకే నువ్వు ఇంకా ఇంత అందంగా ఉన్నావు. నీ చెంచాల స్టోరీ ఆపుతావా? ఆపాలా? ఆపాలంటే టైం ఉందిలే ఇంకా. అవును, వాళ్ళకి అసలే రాట్లా. అవునా? బాగా కష్టపడుతున్నాడు. ప్రాక్టీస్ లో ఎమ్మటే తీసేశాడు. అప్పుడు స్పీడ్ గా పట్టుకున్నాడు, ఇప్పుడు మాత్రం రాలేదు. ఓకేనా? నీతో పని అయిపోయింది, వెళ్ళిపో. అయిపోయిందారా? దొంగతనం చేసావా? ఏం దొంగవరావు నువ్వు? ఎండిపోయిన ఉల్లిపాయ ముఖం వేసుకొని నువ్వేం దొంగవరా? ఇది కాకి బంగారం రా. అంటే డూప్లికేట్. ఏంది ఆ అమ్మాయిని వెళ్ళి కరిగేస్తాను మాట్లాడేస్తాను. ఉన్నాను అడిగేస్తావా? నీకు బుద్ధి ఉందా? కొద్ది గ్యాప్ అని కొద్ది జ్ఞానం ఉందా? హైట్ పెరిగా కానీ బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగల. ఎవరైనా బంగారు వేసుకొని వస్తారు, డూప్లికేట్ వేసుకొని ఎవరైనా వస్తారా? నాలాంటి దొంగల పరిస్థితి ఎలా బతకాలనుకుంటున్నావు? మీరు దొంగలా? అయ్యో అయ్యో, దొంగలు కనబడ్డప్పుడు దొంగ దొంగ అని అనవద్దు, పోలీస్ పోలీస్ అని అనవాలి. సారీ, పోలీస్ 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 పోలీస్. ఇక్కడ దొంగలు ఉన్నారు, అమ్మ జంపు. ఎలా రా? దొంగతనాలు ఒక్కడు కూడా వర్కౌట్ కావట్లేదు. బా ఇలా కాదురా, ఏదైనా పెద్ద పెద్ద స్కామ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. ఓకే, కొడితే ఏనుగు కుంభస్థలమే. అంటే జూ పార్క్ వెళ్దాం బా. జూ పార్క్ ఎందుకురా? అక్కడ ఏనుగులు ఉంటాయి. దూరం ఎందుకురా? అంటే అగస్టే జబర్దస్త్ బా. అక్కడికి ఎందుకు? పటాస్ ప్రకాశ్ ఉంటారుగా. గట్టిగా ఉన్నావంటే పేమెంట్ కోస్తారా? ఇప్పుడు అలాంటి ఇప్పుడు చెప్పకూడదు, నేనకూడదు. శాస్త్రాలు బంగారమే నేర్చుకుంటూ వచ్చిందన్న. అవునురా, 24 క్యారెట్. క్యారెట్ బిస్కెట్ ఏందన్నా, బంగారమే ఉంటాను. అదే చెప్తున్నా, మినిమం 2 కేజీలు ఉంటుంది. 2 కేజీలు కాదన్నా, 200 కేజీలు ఉండిపోయినా. అడిగేది మనిషి గురించి కాదు, ఒంటి మీద ఉన్న బంగారం గురించి. బంగారం ఎలాగైనా మాయ చేసి దాన్ని దోచేయాలరా. దోషం చాలా కష్టమేమో. ఎందుకు? లావుగా ఉంది కదా. మనిషిని కాదురా, బంగారాన్ని. పెట్టుకోడంట్రా, నిదానం 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 రోయ్. ఒంటి మీద నగలకి ఏమైనా పర్వాలేదు కానీ పెట్టి మీద మాత్రం ఏ కాకూడదు. అసలే నగలు ఉన్నాయి 4 వారాలు, జాగ్రత్త. మీద ఇంత నగలు అంటే ఎన్ని నగలు అంటే ఓలప్ప
నానేనే చిన్న పాపని ఏటట్టవు అన్న నా హైదరాబాద్ వచ్చాను కదా ఏంటి హైదరాబాద్ కదమాబాద్ రావాలా వాళ్ళ తొందర మాట్లాడే వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోయినది వాళ్ళమ్మ నాని ఏడ్ చేసేది అదిలా హైదరాబాద్ లో మొత్తం దొంగలే వాళ్ళమ్మో నాకు భయం వేస్తుంది నానేం చేసేది అమ్మ ఏటి గుంటలు చూస్తుంటే మంచి గుంటలా కనిపిస్తారు ఒక్క నిమిషం అండి. మంచితనాలు పేరుకుపోయిందండి. అలాగా? ఆనందం. ఇంతకీ నీ పేరేం పేరండి? నా పేరు చిన్న పాప. మీ ఊరే ఊరు? మా ఊరు పిచ్చుకలూరు. అంటే పిచ్చుకలు చాలా ఉంటాయా? అన్ని ఊర పిచ్చుకలే. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బోర్బంట పోవాలి కదా. బండ బోరబండకి వెళ్తున్నా ఏంటన్నావు? అంటే పాప బోరబండకి వెళ్తుందంట. మంచిగా చెప్పినావు. సరే గాని అంత దూరం ఈ నైట్ ఏం పోతావు కానీ పక్కనే మా ఇల్లు, అక్కడికి వచ్చి మీ మాటలు చూస్తే నా అమ్మ బుద్ధి వస్తుంది. అయితే వెళ్తామా మీకు గుడిసికి వెళ్తామా? పదండి. రండి పెట్టని తీసుకోండి మళ్ళీ. చాలే అన్న, నువ్వు చేసింది చాలే. రండి రండి పోయి పడుకో, కూర్చోండి. వాళ్ళమ్మలమ్మలమ్మో ఇదేనా మీ గుడిసా? ఇదే మా గురిచా. తిన్నారుగా, పడుకుంటారా? పడుకుంటా. నేను కూడి తిన్నాను, నేను తొంగుంటానే. పడుకోండి, ఆ, పడుకోండి. తొంగోనే నేను వెళ్ళి మంచినీళ్ళు- మీరు మగ పిల్లలు, మీరు ఆడ దూరం పండుకోండి. నా పడిచి పిల్లని దగ్గరకు మాత్రం రాకూడదు. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే మరి టీవీ ఎదురా? రేక బంగారమే ఉంటుంటే టీవీ రిమోట్ భలే ఓడే. ముందు బంగారం కొట్టే థియేటర్ కొనేయచ్చు. పెడతాడే ఇంట్లో కన్న వేస్తాడే అంటే మాయమవుతాడే దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే మిక్సీ ఎదురా? మిర్చిపోయింది, ఇక కోర్టులోనే ఉంది. ఏకంగా అయితే తలుచుకుంటే మనం మిర్చి ఫ్యాక్టరీ పెట్టేయచ్చు. ఏమంటావు? అంతే అంతే, ముందు తాళాలి. మన లాకర్ ఎవరు కొట్టేశారా? లాకర్లు ఎంత ఉంటాయి? 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు. ఇక ₹1,00,00,000 ముఖ్యమా 10 లక్షలు ముఖ్యమా? ₹1,00,00,000 ముఖ్యం. ముందు ఇది దీని దగ్గర దొంగతనం చేయడం కష్టం బాబు. ఒరే దుర్గా, కెమెరా ఫీవర్ తీసుకోలే ఫస్ట్. అరే ఏంట్రా, మన ఇంట్లో వస్తువులన్నీ లేవు. వస్తువు లేకపోతే పెట్టిందిగా. పగలు కొడదామారా తాళం? పొగలు కొడతావు, నీ నైట్ కొడతావు ఏంటన్నా? అన్ని జాగ్రత్తగా ఉన్నాయో చూస్తున్నావు. చాలా చేయలేదు, చూద్దాం ఒకసారి. వాళ్ళ అమ్మను మర్చిపోయినాను. తాళాలు తాళాల గదిలో పెట్టి తెచ్చుకుంటాను. ఒక్క నిమిషం, నీకు అంత శ్రమ ఎందుకు? మేము చేస్తాం. ఒరే నా ఎర్రి పుష్పాలారా, అరే అది మన లోపల పెట్టి తలుపేసిందిరా. పులి లేయి బయటికి. పులి రారా పులే బలి బలి అందాలని నీకే బలే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే చల్లో మల్లే. నాగబాబు గారు చూసారా, డబ్బున్నోళ్ళ ఇంట్లో దొంగలు దోచేస్తారు, కానీ దొంగల ఇంట్లో దొంగలు దోచడమే ఈ కాన్సెప్ట్. ఎర్రి పప్పలు. పులి పద పెట్టెట్టుకుని వెళ్ళిపోతాం, మనది ఊరైపోయినది. నాగబాబు సార్, ఎలా అనిపించింది స్కెచ్? బాగుంది, ఇది ఆల్రెడీ బాగుంది, చూసిందే కదా. విక్రమార్కుడు, దాట్ బాగుంది. దాన్ని మళ్ళీ తీసి రీయాక్ట్ చేసి గోలా ఏదో చేశారు, బాగుంది, ఎంటర్టైన్ చేశారు బానే. థ్యాంక్ యూ సార్. రీజనబుల్లీ గుడ్. రోజా గారు, పల్లెటూరు గెటప్ లో భలే ఉన్నావు పటాస్.
అండ్ మీ తింగిరి దొంగలు ఇద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళని బురుడి కొట్టించావు. మొత్తానికి మీ పులి సూపర్ గా ఎంట్రీ ఇచ్చాడు. చాలా బాగుంది.